టుడే టాపిక్ ఏంటంటే కన్సైన్మెంట్ సంబంధించిన టెర్మినాలజీ. అంటే కన్సైన్మెంట్లో మనకు ఎటువంటి టర్మ్స్ వస్తాయి అంటే వర్డ్స్ పదాలు. కన్సైన్మెంట్ అకౌంట్లో మన ప్రాబ్లమ్స్ చేయాలన్నా వాటి సొల్యూషన్స్ ఈజీగా మనం చేయడానికి ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ గురించి కూడా మనకు అంటే మీనింగ్ ఏంటంటే టర్మినాలజీ యూజ్డ్ ఇన్ కన్సైన్మెంట్. టర్మినాలజీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేవి కన్సైన్మెంట్లో ఉంటాయి, టాపిక్లో ఉంటాయి. సో ఈ కన్సైన్మెంట్ టాపిక్లో సంబంధించిన కొన్ని టర్మ్స్ అంటే వర్డ్స్ మీనింగ్స్ మనం తెలుసుకోవాలి. ఆ మీనింగ్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటనేది కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి. సో ఇది నాట్ ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్స్, ఇది మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకు ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి. కన్సైన్మెంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ కన్సైన్మెంట్. ఓకే, టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ కన్సైన్మెంట్. ఫస్ట్ జనరల్లీ మనం ఈ ఫాలోయింగ్ దిస్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్స్ అంటే మామూలుగా కన్సైన్మెంట్ అకౌంట్స్ ఈ వర్డ్స్ వస్తూ ఉంటాయి. వీటి మీద డిపెండ్ అయ్యి కన్సైన్మెంట్ అనేది బౌండరీ అనేది ఉంటుంది. సో తప్పకుండా మనం కంపల్సరీ వీటి గురించి తెలుసుకోవాలి. ఓకే, జనరల్లీ వీ హ్యావ్ టు ఫాలో దిస్ టర్మినాలజీ ఆఫ్ కన్సైన్మెంట్. టర్మినాలజీ ఆఫ్ కన్సైన్మెంట్. ఫస్ట్ వన్ ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ మీకు ఆల్రెడీ మీకు కన్సైన్మెంట్ సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పాను. ఆ ఇంట్రడక్షన్ తర్వాత సీక్వెన్స్ వస్తే మనకి ఈ టాపిక్ మీద ఐడియా ఉండాలి. ఓకే, ఇందులో ఫస్ట్ టర్మ్ ఒక వర్డ్ ఏంటి? ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్. వాట్ ఈస్ మీన్ ఆఫ్ ప్రొఫార్మా ఇన్వాయిస్? ఓకే, ఇట్ ఈస్ ఏ రిటర్న్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఏ రిటర్న్ డాక్యుమెంట్ అంటే ఇది ఒక రాతపూర్వకంగా ఉంటుంది. ఇట్ ఈస్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై కన్సైనర్ ఆర్ ప్రిన్సిపల్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మీకు నేను చెప్పాను ప్రిన్సిపల్ అన్న కన్సైనర్ అంటే ఎవరు? తన యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, బిజినెస్ సంబంధించిన ప్రోడక్ట్స్ని ఎక్కువ సేల్స్ చేయడానికి డిఫరెంట్ ఏరియాలలో ఒక ఏజెంట్ని పెట్టుకొని సేల్స్ చేస్తూ ఉంటాడు. సో ఆ సేల్స్ చేయించేవాడు అంటే ఆ గూడ్స్ని సెల్ చేసేవాడు ఎవరైతే ఆ ఓనర్ ఉంటాడో వాళ్ళని కన్సైనర్ అంటారు. ఎవరు? కన్సైనర్. సో అతనే మనం ప్రిన్సిపల్ అనొచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? కన్సైనర్ ఆర్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రిపేర్డ్ బై కన్సైనర్. ఏముంటుంది అసలు ప్రొఫార్మా ఇన్వాయిస్ లో ఏముంటుంది? ప్రొఫార్మా ఇన్వాయిస్ అనే వాట్ డిఫికల్ట్ ఏం లేదు, జస్ట్ ఇది రిటర్న్ డాక్యుమెంట్స్, ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ప్రోడక్ట్ తను ఏమైతే పంపుతున్నాడో ఆ పంపుతున్న దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక రిటర్న్ గా రాసి కన్సైన్కి ఇస్తాడు, ఏజెంట్కి ఇస్తాడు. సో ఏంటి ఇంకా ఇట్ ఈస్ స్టేటింగ్ అని చెప్తుంది, స్టేటింగ్ అబౌట్ గూడ్స్ ఇన్ఫర్మేషన్. ప్రొఫార్మా ఇన్వాయిస్ స్టేటింగ్ అబౌట్ గూడ్స్ ఇన్ఫర్మేషన్. గూడ్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వాట్ ఇన్ఫర్మేషన్? గూడ్స్ క్వాంటిటీ అంటే ఏజెంట్కి పంపేటప్పుడు ఏరియాలో ఏ ఏరియాలో అయితే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి పంపేటప్పుడు ఆ గూడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో భాగంగా ఆ రిటర్న్ డాక్యుమెంట్లో ఏముంటుంది? గూడ్స్ యొక్క క్వాంటిటీ, దాని యొక్క వెయిట్, దాని ఎక్స్పెన్సెస్, ఇంకా ఏమేమి ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి దాని డీటెయిల్స్, నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఏ రకంగా మీ ఏజెంట్ దగ్గరికి పంపుతున్నారు అంటే కన్సైనర్ దగ్గరికి ఎలా పంపుతున్నారు అనేది ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక రిటర్న్ డాక్యుమెంట్లో కన్సైనర్కి పంపిస్తాడు. ఎవరు? కన్సైనర్. సో ఇది ప్రిపేర్ చేసేది ఎవరు? ప్రొఫార్మా. ఎవరు? కన్సైనర్ ప్రిపేర్ చేసే ప్రొఫార్మా ఇన్వాయిస్. ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? కన్సైనర్. ఇతనే మనం ప్రిన్సిపల్. నెక్స్ట్ టర్మ్, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అకౌంట్ సేల్స్. కన్సైన్మెంట్ లో నెక్స్ట్ వన్ అకౌంట్ సేల్స్. దీని గురించి తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కన్సైనీ. కన్సైనీ అంటే ఎవరు? కన్సైనర్ తరపున అంటే కన్సైనర్ ఉన్నటువంటి గూడ్స్ ని అమ్మేవాడు కన్సైనీ. ఇతనే మనం ఏమనొచ్చు? ఏజెంట్. ఆల్సో వి కాల్ ఏజెంట్. Who is received goods? Consignee. Who is received goods? Consignee. Who send out the goods? Consigner.
సో కన్సైనర్ గూడ్స్ ఇచ్చేస్తే రిసీవ్ ఇస్తున్నామని ఏజెంట్. సో ఇక్కడ మన టాపిక్ ఏంటి? అకౌంట్ సేల్స్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కన్సైన్ ఆర్ ఏజెంట్. సో ఈ అకౌంట్ సేల్స్ ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ డాక్యుమెంట్. ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? కన్సైన్. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏమో కన్సైన్ అయితే అకౌంట్ సేల్స్ ఏమో కన్సైన్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకు? ఇందులో ఏముంటుంది? అబౌట్ సేల్స్ ఇన్ఫర్మేషన్. అకౌంట్ సేల్స్ includes sales information like sales, his expenses అంటే కన్సైన్ చేసిన సేల్స్, కన్సైన్ చేసిన ఎక్స్పెన్సెస్, కన్సైన్ తీసుకునే కమిషన్, నెక్స్ట్ ఇంకా కన్సైన్ పంపే అడ్వాన్స్ లేదా బిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు? కన్సైనింగ్. ఇది ఎవరు పంపుతారు? ఇట్ సెండ్ టు కన్సైనర్. దీన్ని ఎవరు పంపుతారు? అకౌంట్ సేల్స్ ని కన్సైనర్ పంపితే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏమో కన్సైనింగ్ పంపుతారు. ఓకే, ఇక్కడ చూడండి కన్సైనర్ కి అకౌంట్ సేల్స్ వెళ్తుంది, కన్సైనర్ నుంచి కన్సైనింగ్ ఏమో ప్రొఫార్మా ఇన్వాయిస్ వస్తుంది. అంటే కన్సైనర్ గూడ్స్ సెండ్ చేసినప్పుడు ప్రొఫార్మా ఇన్వాయిస్ పంపుతాడు. తర్వాత సేల్స్ చేసిన తర్వాత సేల్స్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏమో కన్సైనర్ సెండ్ చేస్తాడు. ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్. వాట్ ఈస్ ప్రొఫార్మా ఇన్వాయిస్, వాట్ ఈస్ అకౌంట్ సేల్స్ అనే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ కన్సైనింగ్ కమిషన్. అంటే కన్సైనింగ్ సంబంధించిన కమిషన్ డీటెయిల్స్ కూడా మనకు కన్సైన్మెంట్ అకౌంట్ లో ఉంటాయి. ఈ టర్మినాలజీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి కన్సైనింగ్ కమిషన్ లో కన్సైనర్ అలోస్ కమిషన్ ఫర్ హిస్ సర్వీస్ ఆన్ సేల్స్. ఈ కమిషన్ అనేది కన్సైనింగ్ కమిషన్ అనేది ఎవరు ఆలోచిస్తారు? కన్సైనర్ ఇస్తారు. కన్సైనింగ్ కి కమిషన్ ఇచ్చేవాడు ఎవరు? కన్సైనర్ అలోస్ కమిషన్. దేనికి ఇస్తాడు? ఫర్ హిస్ సర్వీస్ ఆన్ సేల్స్. అంటే సేల్స్ చేసినందుకు కన్సైనర్ ఇచ్చేది ఏంటి? కమిషన్. ఓకే, ఈ కమిషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది చూడండి. కన్సైనర్ ఇచ్చే కమిషన్ ఫస్ట్ వన్ ఆర్డినరీ కమిషన్. దీన్ని మనం నార్మల్ కమిషన్ అంటాం. నార్మల్లీ అలౌడ్ ఆన్ సేల్స్ బై కన్సైనర్. అంటే మామూలుగా గూడ్స్ ప్రొడక్ట్స్ పంపిన తర్వాత సేల్స్ చేస్తా ఉంటాడు. ఆ సేల్స్ చేసినందుకు ఎన్ని సేల్స్ చేస్తే అంత కమిషన్ వస్తుంది. అంటే సేల్స్ చేసినందుకు మినిమం సేల్స్ చేసినందుకు దాని మీద ఎంతో కొంత కమిషన్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి అది కామన్ గా వస్తూ ఉంటుంది. దాన్ని ఆర్డినరీ కమిషన్ లేదా నార్మల్ కమిషన్. నెక్స్ట్ ఇంకొక కమిషన్ ఉంది ఇక్కడ చూడండి, డెల్ క్రెడర్ కమిషన్. దిస్ ఈస్ ఆర్డినరీ, దిస్ వన్ ఈస్ డెల్ క్రెడర్ కమిషన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ కమిషన్ ఆల్రెడీ నార్మల్ ఇస్తున్నాను. ఈ కమిషన్ ఎందుకు? ఇట్ ఎక్స్ట్రా ఫర్ బేరింగ్ రిస్క్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడే ఉంది మొత్తం. ఈ కమిషన్ ఎందుకు వస్తుంది? ఎక్స్ట్రా ఫర్ గివెన్ బై కన్సైనర్. దేనికి ఇస్తున్నాడు ఎక్స్ట్రా ఈ కమిషన్? డెల్ క్రెడర్ కమిషన్ bearing risk of bad debts arising on credit sales. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే కన్సైనర్ పంపిన గూడ్స్ అమ్మినప్పుడు వాడు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ క్యాష్ సేల్స్ కాకుండా అంటే డబ్బులకు అమ్మకుండా కొన్ని ఉద్దరకు అమ్ముతారు. దాన్ని క్రెడిట్ సిస్టమ్ అంట. దాన్ని మనం లోకల్గా ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాం. అంటే ఇన్స్టాల్మెంట్గా ఇచ్చినప్పుడు వాడు ఏంటంటే కొన్నవాడు మంత్లీ ఇస్తూ ఉంటాడు. సో అలాంటి సందర్భంలో క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు కొందరు ఎగబెట్టడానికి అవకాశం అవుతుంది. డైరెక్ట్ క్యాష్ పేమెంట్ కాకుండా ఇన్స్టాల్మెంట్లో కొందరు ఎగబెట్టడం లేకపోతే కస్టమర్ చనిపోవచ్చు, సంథింగ్ ఏదో ఒకటి కావచ్చు. సో అలాంటప్పుడు మనకు ఈ బ్యాడ్ డెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఎరైజింగ్ బ్యాడ్ డెట్స్. సో ఎప్పుడవి ఉద్దరకు అమ్మినప్పుడు క్రెడిట్ సేల్స్ అనేది చేసినప్పుడు అంటే కన్సైన్ ఎవరికైనా ఉద్దరకు అమ్మితే బ్యాడ్ డెట్స్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఎగబెట్టే వాళ్ళు అలాంటి బ్యాడ్ డెట్స్ అంటారు. ఎగబెట్టేవాళ్ళు బ్యాడ్ డెట్స్ ఒకవేళ లేకుండా చూస్తే మీకు అలాంటి కలెక్ట్ చేస్తే మనకు కన్సైనర్ డెల్ క్రెడర్ కమిషన్ ఇస్తాడు. సో బ్యాడ్ డెట్స్ ని రిమూవ్ చేయడానికి వచ్చే కమిషన్ డెల్ క్రెడర్ కమిషన్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఇది అదనంగా ఇస్తారు. ఈ కమిషన్ ఎందుకు ఇస్తాడు అంటే కన్సైనర్ ఇది ఆర్డినరీ కమిషన్ కన్సైనర్ ఇస్తాడు, డెల్ క్రెడర్ కమిషన్ కన్సైనర్ ఇస్తాడు, ఓవర్ రైడింగ్ కమిషన్ ఇంకా అడిషనల్ గా ఇచ్చేదాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. ఎందుకు అంటే ఎన్హాన్స్ ఆఫ్ సేల్స్ అంటే సేల్స్ ఇంకా ఎక్కువ చేస్తాయి, అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ చేస్తాయి,
లేదా సేల్స్ ఆన్ హైయర్ ప్రైస్ అంటే సేల్స్ ప్రైస్ మామూలుగా అమ్మేదానికి ఇంకా ఎక్కువగా అమ్మినాం అనుకోండి, అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయడానికి కన్సైనర్ ఒక ఆఫర్ కింద ఓవర్ రైడింగ్ కమిషన్ ఇస్తాడంటే ఇది ఎక్స్ట్రా కమిషన్. అంటే కన్సైన్ అనేది సేల్స్ చేస్తాడు దేనికోసం, కమిషన్ కోసం. సో ఆ కమిషన్ కూడా చూడండి ఎన్ని రకాలు తీసుకుంటున్నాడు. మామూలుగా అమ్మినందుకు దాన్ని ఏమంటాం ఆర్డినరీ కమిషన్ లేదా నార్మల్ కమిషన్. బ్యాడ్ డెట్స్ అంటే ఉత్తరగా అమ్మినప్పుడు ఎగగొట్టే వాళ్ళు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేస్తే మనకు డెలిట్ క్రెడిట్ కమిషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఇట్ ఈస్ ఎన్హాన్స్ ఆఫ్ సేల్స్ ఆర్ హయ్యర్ రేట్ కి సేల్స్ చేస్తే మనకు ఈ ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందో. 3 types of commission given by consignor to consignor. Okay, next 2 points. ఇప్పుడు అకౌంటింగ్ టర్మినాలజీలో అడ్వాన్స్ ఆన్ కన్సైన్మెంట్. ముందుగా ఇక్కడ చూడండి, కన్సైన్ అమ్మడానికి తీసుకున్నప్పుడు ముందే ముందే అంటే సేల్స్ చేయాలి కస్టమర్స్ కి, చేయకుండా కొంత అమౌంట్ అమ్ముతా ఉంటాడు. ఎవరు కన్సైన్, ఎవరికి కన్సైనర్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సైనర్ అనేవాడు అది ఓనరు లేదా ప్రిన్సిపల్ అమ్మేవాడు 1 లక్ష రూపాయల గూడ్స్ ని అంటే 1 lakh రూపీస్ గూడ్స్ ను అమ్మేటప్పుడు ఇప్పుడు సేల్స్ చేయకముందుకే 50,000 అంటే కన్సైన్ తన దగ్గర ఉన్న అమౌంట్ 50,000 హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మళ్ళీ కన్సైనర్ పంపుతాడు. అంటే సేల్స్ కాకముందుకే వీళ్ళ గూడ్స్ ఏ ఉంటాయి, ఆయన 50,000 అడ్వాన్స్ పంపుతాడు. ఎందుకంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి, ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా అతనికే పంపడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా అడ్వాన్స్ కి సంబంధించిన టర్మినాలజీలో ఉంది. దాన్ని ఏమంటాం అడ్వాన్స్ ఆన్ కన్సైన్మెంట్. అడ్వాన్స్ ఎంత ఇస్తారు, కన్సైన్ ఇస్తారు. సేల్స్ జరగకుంటే కన్సైన్ ఇస్తారు, ఎవరికి కన్సైన్. సో ఇది కూడా ఒక అకౌంటింగ్ టర్మినాలజీ. నెక్స్ట్ లాస్ట్ వన్ డిస్కౌంట్ ఆన్ బిల్ రిసీవబుల్. ఇదేంటంటే కన్సైనర్ కి గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ సేల్స్ చేయలేడు, డబ్బులు రావు కాబట్టి కన్సైనర్ తనకు ఒక ఐడియా ఉంటుంది ఏంటంటే బిల్ రాస్తాడు. ఆ బిల్ ఏమని రాస్తాడంటే పలానా గూడ్స్ నీకు పంపాడు సేల్స్, ఆ సేల్స్ అంటే ప్రోడక్ట్ సంబంధించిన బిల్లు రాస్తాడు. ఆ బిల్లు కన్సైన్ సైన్ చేసి ఇస్తాడు. సో నువ్వు ప్రోడక్ట్స్ పంపావు, నేను తీసుకున్నాను అమ్మిస్తానని కన్సైన్ సైన్ చేసి మళ్ళీ ఆ బిల్లు కన్సైనర్ పంపుతాడు. ఆ బిల్లు ఎవరు రాస్తారు, కన్సైనర్ బిల్లు రాస్తాడు. ఎవరి పేరు మీద, కన్సైన్ మీద రాస్తాడు. అప్పుడు ఆ కన్సైన్ ఆ బిల్ మీద సైన్ చేస్తాడు. దాన్ని బిల్ యాక్సెప్టెన్సీ అంటారు, బిల్ యాక్సెప్టెన్సీ. సో ఆ బిల్ ఎందుకు రాయడం అంటే అప్పుడు ఆ బిల్లు కన్సైనర్ తీసుకొని బ్యాంకులో వేసుకుంటాడు. సో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం బిల్లుకు యాక్ట్ ప్రకారం లీగల్ ఉంటుంది, లీగల్గా వాటికి రైట్స్ ఉంటాయి. సో అప్పుడు ఆ కన్సైనర్ ఆ బిల్లును ఏం చేసుకుంటాడంటే ఇమ్మీడియట్లీ అమౌంట్ అవసరం ఉన్నప్పుడు బ్యాంకులో డిస్కౌంట్ వేసుకుంటాడు. బ్యాంకులో డిస్కౌంట్ కింద వేస్తాడు. అప్పుడు బ్యాంకు వాళ్ళు అమౌంట్ ఇస్తారు. ఈ ఆఫర్ అనేది బిల్లులో ఉంటుంది. అంటే ముందుగానే బిల్లు రాసి కన్సైన్ మీద రాసి సైన్ తీసుకుంటే ఆ బిల్లుకు యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ కన్సైనర్కి అమౌంట్ అవసరం ఉంటే ఆ బిల్లు తీసుకెళ్ళి బ్యాంకులో ఇచ్చాడు అనుకోండి. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే బిల్లు మీద 1 lakh బిల్ అనుకోండి, 1,90,000 ఇస్తారు. మరి ఇంకా 10,000 ఏంటంటే డిస్కౌంట్ కింద ఉంచుకుంటారు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు అలాంటి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి, క్యాష్ ఫెసిలిటీ ఇస్తున్నారు కాబట్టి 1 lakh బిల్లుకి 90,000 ఇస్తారు, 10,000 ఉంచుకుంటారు. మరి బ్యాంక్ వాళ్ళ ప్రాఫిట్ ఏంటంటే ఇక్కడ 10,000 ఉంటుంది, తర్వాత కన్సైన్ దగ్గర నుంచి మళ్ళీ 1 lakh కలెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ 10,000 ఇచ్చారు, మళ్ళీ అక్కడ 10,000 అంటే అక్కడ 20,000 అనేది బ్యాంకుకు ప్రాఫిట్ ఉంటుంది. సో కన్సైనర్ లాభం ఏంటంటే ఇమ్మీడియట్లీ డబ్బులు వస్తాయి. సో దీన్ని డిస్కౌంట్ ఆన్ బిల్ రిసీవబుల్ అని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, a bill written on by consignor on consignee. He accepted bill, consignor give discount in fact. Okay, right. This is a terminology used in consignment. Okay, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఎందుకంటే మనకు అకౌంట్స్కి సంబంధించింది ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేస్తాను. ఇది మీకు ఇంటర్ డిగ్రీకే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కామర్స్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ ఇలాంటి ఎగ్జామినేషన్లో కూడా ఇది చాలా యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.